నా మనసుకి ఏది కరెక్ట్ అనిపిస్తుంది? I'm talking to him. ఫ్రెండ్స్, శోభిత కూడా సమంత చేసిన తప్పే చేస్తుందా అంటే పెళ్లి తర్వాత తన మాటలు చేష్టలు చూస్తే అవుననిపించక మానదు. గూఢాచారి సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న వైజాగ్ అమ్మాయి శోభిత ధూళిపాల నాగచైతన్యతో పెళ్లి తర్వాత సినిమాలకి బ్రేక్ ఇచ్చినప్పటికీ తాజాగా చీకటిలో అనే చిత్రంతో మళ్ళీ తన సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేసింది. ఇదిలా ఉంటే తాజాగా ఇండస్ట్రీలోని పిఆర్ వ్యవస్థపై ఈమె ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ చాలా మంది హీరోయిన్లు ఇతర భాషల నుండి వచ్చి తెలుగులో డబ్బింగ్ చెప్పడానికి ఇబ్బంది పడుతున్నారని, కానీ తను మాత్రం తన మాతృభాషలో నటించడానికి చాలా గర్వపడుతుందని, అలా తను తెలుగు అమ్మాయి కావడం వల్ల ఎలాంటి కష్టమైన డైలాగ్ అయినా సులువుగా చెప్పగలుగుతుందని, భాషపై పట్టుంటే నటనలో సహజత్వం దానంతటా అదే వస్తుందని చెప్పుకొచ్చింది. కాళికాదేవి జ్యోతిష్యాలయం, కాళికాదేవి ఆరాధకులు ప్రధాన తాంత్రిక పులికేసి గారు మీ జీవితంలోని అన్ని సమస్యలకు కాళికాదేవి దైవశక్తి పూజల ద్వారా పరిహారం చేయగలరు. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్య, కోర్టు కేసు, శత్రుబాధ, కుటుంబ సమస్య, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా పరిష్కారం చేయగలరు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. గురూజీ గారు చెప్పినట్లు ఆచరిస్తే మీ అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. కాల్ చేయండి 7415166726. అంతేకాకుండా ప్రజెంట్ ఇండస్ట్రీలో ఏ చిన్న విషయం జరిగినా పిఆర్ టీం ద్వారా హడావిడి చేయడం మనం చూస్తూనే ఉన్నామని, కానీ తను మాత్రం పిఆర్ టీంకి పూర్తి విరుద్ధమని, ఎందుకంటే గతంలో కొంతకాలం పిఆర్ టీంతో తను పనిచేసిందని, కానీ తన వ్యక్తిత్వానికి ఆ పద్ధతులు సెట్ కావని అర్థమయ్యాయని, అందుకే ఇప్పుడు తను పిఆర్ టీంతో పనిచేయడం లేదని, ఎప్పుడూ వార్తల్లో ఉండాలనే ఆరాటం తనకి లేదని, 24 గంటలు తన గురించి అందరూ మాట్లాడుకోవాలని కోరుకోవట్లేదని, అలా కొందరికి మాత్రమే పిఆర్ కల్చర్ వర్కౌట్ అవుతుందని, చాలామంది హీరోయిన్లు పిఆర్ టీంని పెట్టుకుంటున్నారని, అది వారి పర్సనల్ విషయమని, తనకి మాత్రం ఏం కావాలో ఏం వద్దో అనే విషయాల్లో క్లారిటీ ఉందని, రూల్స్కి విరుద్ధంగా తనదైన దారిలో వెళ్లడమే తనకి ఇష్టమని, తన సహజత్వమే తనకి శ్రీరామ రక్ష అని నమ్ముతున్నట్లు శోభిత చెప్పుకొచ్చింది. ఇదిలా ఉంటే పెళ్లికి ముందు అన్ని మూవీస్, వెబ్ సిరీస్ లో చాలా గ్లామర్ క్యారెక్టర్లు చేస్తూ రెచ్చిపోయిన శోభిత పెళ్లి తర్వాత చేసిన చీకటిలో అనే మూవీలో పద్ధతిగా యాక్ట్ చేయడంతో అక్కినేని అభిమానులు శోభిత సమంతలా కాకుండా అక్కినేని ఫ్యామిలీ పెద్ద కోడలిగా పద్ధతిగా ఉండడంతో అభినందించడం మొదలెట్టారు. అయితే తాజాగా శోభిత ఒక మ్యాగజైన్ కోసం ఒక ఫోటో షూట్ ని చేయడం, అలా అందులో తన యథా అందాల్ని చూపిస్తూ గ్లామర్ గా దిగిన ఫోటోలు వైరల్ అవ్వడంతో అది చూసిన నెటిజన్లు షాక్కి గురవుతున్నారు. ఇక అలా అప్పటి వరకు తనని పొగిడేవారంతా శోభిత కూడా సమంతలాగే పెళ్లి తర్వాత రెచ్చిపోయి అందాల ఆరబోత చేసినట్లు తను కూడా అలాగే తయారైందని, నాగచైతన్య చాలా మృదు స్వభావి అని, ఎవరినీ నొప్పించకుండా ఉండడం వల్లే ఎవరికి వారు ఫ్రీడమ్ తీసుకొని తమకి నచ్చినట్లు రెచ్చిపోతున్నారని, ఇప్పటికైనా శోభిత సినిమాల్ని, మోడలింగ్ని వదిలి చక్కగా నాగచైతన్యతో కాపురం చేసుకుంటే మంచిదని అక్కినేని అభిమానులు కోరుతున్నారు. నిజంగానే శోభిత సమంత అడుగుజాడల్లో నడుస్తుందా? ఇక పైన శోభిత సినిమాలకి ఫుల్ స్టాప్ పెట్టబోతుందా? శోభిత ప్రెగ్నెంట్ అనే విషయంలో ఎంతవరకు నిజముంది? పెళ్లి తర్వాత కూడా శోభిత తన ఇంటి పేరుని ఇప్పటి వరకు ఎందుకు మార్చలేదు అనే నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఇక వివరాల్లోకి వెళితే నాగచైతన్య సమంత ప్రేమించుకొని 2017లో పెళ్లి చేసుకోగా కొన్నాళ్ళు వీరిద్దరూ చట్టాపట్టాలేసుకుంటూ టీవీ షోస్, ఫంక్షన్స్, వెకేషన్స్ అని వెళుతూ ఇండస్ట్రీలో పవర్ఫుల్ కపుల్ గా ఎదిగారు. ఇక సమంత పెళ్లైన వెంటనే తన ఇంటి పేరుని తీసేసి అక్కినేని సమంత అని తన అత్తగారింటి పేరుని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ కపుల్ ని చూసి చాలా మంది ఇన్స్పైర్ అయ్యారు. కానీ ఉన్నట్టుండి సమంత అక్కినేని అనే సర్నేమ్ ని తీసేసి సమంత ఋతుప్రభు అని మళ్లీ తన పుట్టింటి పేరుని పెట్టుకోవడంతో నాగచైతన్య సమంత ఇద్దరు విడాకులు తీసుకుంటున్నారనే వార్తలు బయటికి వచ్చాయి. కానీ అప్పట్లో సమంతకి ఒక డైరెక్టర్ తో సన్నిహిత్యం పెరగడం వల్లే నాగచైతన్య ఆమెకు విడాకులు ఇస్తున్నాడనే వార్తలు బయటికి వస్తే, మరికొంతమంది నాగచైతన్యకి శోభితతో పెరిగిన మంచి పరిచయం కారణంగా సమంత నాగచైతన్యకి విడాకులు ఇస్తుందనే వార్తలు కూడా హల్చలయ్యాయి. ఇక ఈ కోవలోనే నాగచైతన్య వర్సెస్ సమంత ఫ్యాన్స్ అని రెండు వర్గాలుగా ఏర్పడ్డాయి. కానీ ఎప్పుడైతే నాగచైతన్య శోభితని 2024 డిసెంబర్ 4న కొంతమంది అతిథుల మధ్య అన్నపూర్ణ స్టూడియోలో అక్కినేని నాగేశ్వరరావు గారి విగ్రహం ఎదుట పెళ్లి చేసుకున్నాడో, ఈ పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అవ్వడంతో అందరూ శోభితని తప్పుపడుతూ ఆమె వల్లే నాగచైతన్య సమంత విడిపోయారని, ఇప్పుడు సమంత ఒంటరైపోయిందని, చాలా వరకు సమంతకి సింపతి పెరిగి శోభితని విమర్శించడం మొదలెట్టారు. అయితే అప్పటి వరకు ఫెయిల్యూర్స్ తో సతమతమవుతున్న నాగచైతన్య శోభితని పెళ్లి
చేసుకున్నాక తండేల్ మూవీ రిలీజ్ అయి భారీ సక్సెస్ ని అందుకోవడంతో ఇదే జోష్ లో కొత్త దంపతులు హనీమూన్ ట్రిప్ కి వెళ్లి అందుకు సంబంధించిన పిక్స్ ని వీడియోస్ ని పోస్ట్ చేయడంతో వాటిని కూడా కొంతమంది ట్రోల్ చేయడం మొదలెట్టారు. ఇక ఆ మధ్యలో నాగ చైతన్యని జగపతి బాబు టాక్ షోలో తన లవ్ స్టోరీ గురించి అడగ్గా అందుకు నాగ చైతన్య ఒక ఇన్స్టాగ్రామ్ పోస్ట్ నుంచి తమ పరిచయం ఏర్పడిందని, తాను ఒక పోస్ట్ పెడితే అందుకు శోభిత రిప్లై ఇచ్చిందని, అక్కడి నుండి ఇద్దరి మధ్య మెసేజ్లు మొదలై అది లవ్ స్టోరీకి పునాది వేసిందని, తన జీవిత భాగస్వామిని సోషల్ మీడియాలో కలుస్తానని అస్సలు ఊహించలేదని, ఇక అలా అప్పటికే విడాకుల డిప్రెషన్ లో ఉన్న తన జీవితంలో శోభిత వచ్చాక చాలా మార్పులు వచ్చాయని, తన వల్లే మళ్లీ సినిమాల వైపు దృష్టి సారించాడని, తామిద్దరూ కలిసి మజిలీలో నటించాల్సి ఉండిందని, అందులో అనుష పాత్రకి మొదటగా శోభితని సెలెక్ట్ చేశారు గాని అప్పట్లో శోభిత డేట్స్ కుదరక ఆ మూవీ నుండి ఆమె తప్పుకుందని, కానీ భవిష్యత్తులో శోభితతో మూవీ చేసే ఛాన్స్ వస్తే ఖచ్చితంగా ఇద్దరం కలిసి యాక్ట్ చేస్తామని చెప్పడంతో నాగ చైతన్య వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. ఇదిలా ఉంటే తాజాగా సమంత తన ఫ్యామిలీ మెంబర్ సమక్షంలో డైరెక్టర్ రాజ్ నిడమోరిని సీక్రెట్ గా రెండో పెళ్లి చేసుకోవడంతో అప్పటి వరకు శోభితని నాగ చైతన్య సమంత విడాకులకి కారణమనే వార్తలు వచ్చినప్పటికీ ఎప్పుడైతే సమంత రాజ్ నిడమోరిని రెండో పెళ్లి చేసుకుందో ఫ్యామిలీ మ్యాన్ షూటింగ్ టైంలోనే సమంత రాజ్ నిడమోరితో క్లోజ్ అయిందని, ఆ క్లోజ్నెస్ వల్లే ఆ సిరీస్ లో బోల్డ్ గా నటించడంతో అక్కినేని ఫ్యామిలీకి అది నచ్చలేదని, తరచూ ఇదే విషయంపై నాగ చైతన్యకి సమంతకి గొడవలు జరిగాయని, దీంతో ఆ గొడవలతో విసుగు చెందిన సమంత అప్పటికే రాజుతో పెరిగిన క్లోజ్నెస్ తో నాగ చైతన్యకి విడాకులు ఇచ్చేసి తన మకాన్ని ముంబైకి మార్చగా అప్పటి నుండి రాజ్ నిడమోరితో సహజీవనం చేస్తూ వచ్చింది. అయితే నాగ చైతన్య శోభిత పెళ్లైన ఒక సంవత్సరానికి అదే డిసెంబర్ లో సమంత రాజ్ నిడమోరు పెళ్లి చేసుకుని ఒకటవ్వడంతో అప్పటి వరకు శోభితని ట్రోల్ చేసిన వారంతా ఆ తర్వాత సమంతని విమర్శిస్తూ శోభితని పొగడడం మొదలెట్టారు. ఇక సమంత పెళ్లి తర్వాత కూడా యాక్ట్ చేస్తాననే కండిషన్ తోనే రాజ్ ని పెళ్లి చేసుకోగా ఆ వెంటనే మా ఇంటి బంగారం అనే మూవీని, రక్త బ్రహ్మాండ అనే వెబ్ సిరీస్ ని రాజ్ ప్రొడ్యూసర్ గా డైరెక్టర్ గా సమంత అందులో హీరోయిన్ గా నటిస్తుండడం గమనార్హం. ఇక ఇదిలా ఉంటే శోభిత పెళ్లి తర్వాత సినిమాల్లో యాక్ట్ చేయదని అందరూ అనుకున్నారు. గతంలో ఆమె చేసిన వెబ్ సిరీస్ లలో బోల్డ్ గా ఎక్స్పోజింగ్ చేసి యాక్ట్ చేయడంతో పెళ్లి తర్వాత పూర్తిగా గుడ్ బై చెప్తుందనుకున్న, పెళ్లయ్యాక 1 year బ్రేక్ తీసుకున్న శోభిత చీకట్లో అనే మూవీతో ప్రేక్షకుల ముందుకి రాగా ఆ మూవీ అమెజాన్ లో టెలికాస్ట్ అయి మంచి ఆదరణ పొందుతుంది. ఇక ఇదిలా ఉంటే హిందూ సాంప్రదాయాల ప్రకారం పెళ్లైన తర్వాత అమ్మాయిలు తమ ఇంటి పేరుని మార్చుకొని భర్త ఇంటి పేరుని యాడ్ చేసుకుంటారు. అలా ఇప్పుడున్న జనరేషన్ లో కొంతమంది అమ్మాయిలు తమ పేర్లకి అత్తారింటి పేరుని చేరిస్తే మరికొంతమంది అమ్మగారింటి పేరుతోనే కంటిన్యూ అవుతున్నారు. ఇక ఈ కోవలోనే శోభిత కూడా తన పుట్టింటి పేరుతోనే వార్తల్లోకి ఎక్కుతుంది. అలా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతున్న చీకట్లో మూవీ టైటిల్ కార్డ్స్ లో శోభిత ధూళిపాల అని పడడంతో పెళ్లి తర్వాత ఎందుకు శోభిత ఇంటి పేరుని మార్చుకోలేదని, తన పుట్టింటి పేరుతోనే కొనసాగుతుందనే డిస్కషన్ తెరపైకి వచ్చింది. అలా ఇప్పటికీ కూడా నాగ చైతన్య రెండో పెళ్లి చేసుకోవడంపై ట్రోలింగ్ ఆగట్లేదని, ఈ సమయంలో అక్కినేని పేరుని యాడ్ చేసుకోకపోవడం తన భర్త అత్తామామలకి లేని సమస్య జనాలకి ఎందుకని శోభిత ఇండైరెక్ట్ గా వ్యాఖ్యలు చేస్తూ తన ఇంటి పేరుని పక్కన పెడితే చీకట్లో అనే మూవీ తన కెరియర్ లో బెస్ట్ మూవీ అని, తను కథపరంగా నచ్చిన సినిమాల్లోనే నటిస్తానని, అంతే తప్ప ఒకే ఇండస్ట్రీలో జెండా పాతేయాలని ఏనాడు అనుకోలేదని, బాలీవుడ్ లో నటించేటప్పుడు సౌత్ అమ్మాయి అనేవారని, అదే తెలుగు సినిమాల్లో చేస్తే బాంబే అమ్మాయి అంటున్నారని, మరో ఇండస్ట్రీకి వెళితే వారికి తోచింది ఇంకేదో అంటారని చెప్పుకొచ్చింది. నిజానికి మనకి గుర్తింపు మనం చేసే పనిని బట్టి ఉండాలే తప్ప ప్రాంతాన్ని బట్టి కాదని, ఏడాదికి ఎన్ని సినిమాలు చేయాలి, ఎన్ని సిరీస్లు చేయాలని తానెప్పుడూ టార్గెట్ పెట్టుకోలేదని, ఇక్కడ బేరాలు లెక్కలు చూసుకుంటూ పనిచేయడం చాలా కష్టమవుతుందని, మనకి వచ్చే అవకాశాలు ఏవనేది తెలియదు కాబట్టి వచ్చిన వాటిలో మంచి స్టోరీని ఎంచుకుంటూ ముందుకు వెళ్లడమే తన స్టైల్ అని, అయితే కెరియర్ లో మరీ ఎక్కువగా గ్యాప్ తీసుకోకూడదని శోభిత తన వర్క్ పాలసీని వివరించింది. ఇక ఇప్పటి వరకు చాలా గ్లామర్ గా నటించిన శోభిత చీకటిలో మూవీలో చాలా పద్ధతిగా నటిస్తూ ఆ హీరోతో ఎలాంటి రొమాన్స్ టచింగ్ సీన్స్ లేకుండా చాలా రిజర్వ్డ్ గా నటించడంతో ఈమె ఆ మూవీలో యాక్ట్ చేసిన విధానానికి అందరూ ఫిదా అవుతున్నారు. ఇక ఇదే విషయంపై శోభిత మాట్లాడుతూ తను సింగిల్ గా ఉన్నప్పుడు ఎలా ఉన్నా ఎలా చేసినా నడిచిందని, అయితే ఒక ఇంటికి కోడలైన తర్వాత మనం చేసే పాత్రలతోనే ఇంటి గౌరవాన్ని జనాలు అంచనా వేస్తారని, అలా పూర్తిగా గ్లామర్ పాత్రలు చేయనట్లేదని, ఎక్కువగా ఎక్స్పోజింగ్ చేయకుండా కథ డిమాండ్ చేస్తే అలా చేస్తానని చెప్పుకొచ్చింది. నిజానికి ఇప్పటి వరకు అక్కినేని ఫ్యామిలీ ప్రేమలు పెళ్లిళ్లు విడాకులతో తరచూ వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఇక అలా అప్పట్లో నాగార్జున రెండో పెళ్లి నుండి తాజాగా నాగ చైతన్య రెండో పెళ్లి వరకు అన్ని విషయాల్లోనూ కాంట్రవర్సీ అవుతూనే ఉంది. అందుకు తోడు ఇప్పుడు బోల్డ్ గా నటించే శోభిత ఆ ఫ్యామిలీలో చేరేసరికి మరింత కాంట్రవర్సీగా మారింది. ఇక అలా నాగార్జున శోభితతో తమ ఫ్యామిలీ పరిస్థితుల్ని వివరిస్తూ ఇక పైన సినిమాల్లో బూతు హద్దు దాటకుండా చూసుకోమని, ఇప్పటి నుండి ఫ్యామిలీ పర్వంతా నీ మీదే ఉందని ప్రేమతో చిన్న వార్నింగ్ కూడా ఇచ్చినట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఇప్పుడు శోభిత తమిళ్లో పారంజిత్ డైరెక్షన్ లో ఆర్యాతో కలిసి వెట్టువన్ అనే మూవీలో నటిస్తుందని, ఆ మూవీ పూర్తవగానే ఫ్యామిలీ కోసం కొంత బ్రేక్ తీసుకొని ఆ తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని కంటిన్యూ చేస్తానని
చెప్పడంతో శోభిత ప్రెగ్నెంట్ అయిందని, దీంతో త్వరలోనే అక్కినేని ఫ్యామిలీకి వారసుడు వస్తున్నాడనే వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక ఈ వార్తలు ఎంత వైరల్ అయినా అటు శోభిత గాని ఇటు నాగ చైతన్య గాని స్పందించలేదు గాని తాజాగా తెలంగాణ గవర్నమెంట్ ఆయోజించిన గద్దర్ అవార్డ్ ఫంక్షన్ కి శోభిత ట్రాన్స్పరెంట్ శారీతో గ్లామరస్ గా తన భర్తతో దర్శనం ఇవ్వడంతో ఆ ఫొటోస్ ని వీడియోస్ ని చూసిన వారంతా తను ప్రెగ్నెంట్ అనే వార్తలకి ఫుల్ స్టాప్ పెట్టారు. అంతేకాకుండా ఒక ఫంక్షన్ కి శోభిత అంత గ్లామర్ గా రావాల్సిన అవసరం ఏముందని అక్కినేని అభిమానులు కూడా తనపై మండిపడుతున్నారు. పెళ్లి తర్వాత శోభిత తీసుకుంటున్న నిర్ణయాలపై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ ముచ్చట్లు. థ్యాంక్ యూ.